తాత? అమ్మ ఏం లేదు, నాకు రిక్షా కావాలి, ఏం లేదు. గది ఒక్కసారి నాకు బతికితే చాలమ్మా, నూరేళ్ళు బతుకుతా అమ్మా. నూరేళ్ళు బతుకుతావు, ఓకే. నేనైతే నీ పేరు చెప్పుకోనంటే నేను డబ్బులు తింటానన్నట. అది తప్పది అమ్మా, ఎవరు తిన్నారమ్మా అలా. ఆమె నా గురించి పోరాడతాను సార్, ఎవరు ఆమె దొంగ కాదో లంగ కదమ్మా. నా గురించి తినిపిస్తాను, అన్నం తినిపించి అన్నీ చేసిందమ్మా. 5 రోజుల నుంచి వెనకబడ్డదమ్మా ఆమె. చూస్తున్నారు కదా, తాతకైతే ఇప్పుడే అన్నం పెట్టినాము. సో తాతకైతే ఇప్పుడే అన్నం పెట్టినాము. సో తాత మాటల ద్వారా అయితే విన్నారు కదా. సో నేను తాత 1 రూపీ కూడా నేను తీసుకోవట్లేదు, మీరు ఇప్పటి వరకు పంపించినందుకు థ్యాంక్ యూ. సో తాతకి రిక్షా కొనిస్తా అంటే, రిక్షా అంటే చేతులతో ఇట్లా తొక్కే రిక్షా అండి. సో అట్లాంటి రిక్షా కొనిచ్చట, ఉల్లిగడ్డలు కావాలట. ఇది ఒక్కటి పెట్టిస్తే నేను బ్రతుకుతా అమ్మ సో అని చెప్తున్నారు. నా జీవనం ఇట్లా నేను సాగిస్తా, సంతోషంగా బతుకుతా అని చెప్తున్నారు. ఆ తాత అయితే అన్నం తింటున్నారు, కొంచెం చూడండి. తిను తాత, తిను. సో దయచేసి మీరైతే నేను ఇంకా అడగదలుచుకోలేదు. సో నిజంగా మీరు జెన్యున్గా కొట్టాలి అనుకుంటే అయితే కొట్టండి. నేను అడిగింది 10 రూపీసే కదండి. సో 1 వీక్లో తాతకైతే ఖచ్చితంగా నేను ఇక పెట్టిస్తే, షాప్ పెట్టిస్తే ఒక రిక్షా అయితే కొందాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా అమౌంట్ అయితే నేను అన్నది అంత అవ్వలేదు, అయినంతలైనా నేను తాతకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఎందుకు బిర్యానీ నచ్చదు? నువ్వు ఎప్పుడు తిన్నావా బిర్యానీ? పడదా? కావాలా సార్ నాకు. ఇట్లా నువ్వు కష్టపడి బతికి దాన్ని మీరు సంపాదించుకొని హాయిగా బతికి మంచిగా బట్టలు గిట్టలు తొడుకొని ఒక దొరలేక ఉంటా సార్. నాకు ఏమొద్దు, నాకు దానమొద్దు. ఒక్క రిక్షా గురించి పోరాడతాను నేను. ఒక్క ఉల్లిగడ్డ ఆకలిమంటుంది సార్, ఏమొద్దు నాకు. ఉల్లిగడ్డ కొంచెం బతుకలు తొట్టుకుంటా, హాయిగా బతుకుతా. పిల్లగాళ్ళకు రోషం వచ్చినట్టు బతుకుతా సార్. నాకు ఏమొద్దు, ఏ పార్టీ వద్దు నాకు సార్. మీరే బతకాలి నాకు సార్. అయ్యా మనకు పోరాడతాను సార్, అంతే. నాకు దయ ఉంచండి, మీ కాలు మొక్తా సార్. వద్దు, అన్నం కూడా పెట్టింది సార్. నాకు దయ ఉంచింది మాకు. ఒక రిక్షా 2-3 రోజుల్లో కొట్టింది సార్. నాకు తల్లి తండ్రి ఏమో లేదు సార్. ఏమో దేవత వచ్చింది నాకు సార్. నువ్వు ఏడవద్దు, నేను ఖచ్చితంగా నీకోసం అయితే రిక్షా పట్టుకొస్తా, సరేనా? తిను మంచిగా, నేను ఆ గడ్డం ఇట్లా వేపిస్తా, మంచి బట్టలు కొనిస్తా, గడ్డం చేపిస్తా. సరే అమ్మా, నేను కూడా మాట్లాడుకున్నాను. నేను నిలబడే శక్తిగా ఉన్నాను సార్. అంటే ఆ రిక్షా వచ్చిన నిలబడే శక్తి అయితే నాకు సార్. మందులు గిందులు ఎంజాలో పోయి ఆ రిక్షా బట్టలు పోయి వాడతామా. నాకు అందరు ఎంజాలో ఎరిగి అలా వాళ్ళ కాళ్ళు చేతులు మొక్కి ఏదో ధైర్యం చేసి నడతామా. నేను ముందుకు సాగుతామా, అంతే అన్న. నాకు పార్టీ గీటీ ఏమవుతామా, నాకు ధైర్యంతో నేర్పిస్తానమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా సార్. నాకు ఏదదు, వద్దు, పైసా వద్దు, ఏమద్దు. ఒక రిక్షా ఉంది కదా సార్, టాప్ వేసుకుంటా నేనే. ఎక్కడ ఎవరైనా అట్లా అమ్ముకుంటా వాడు ఏమంటే ఎట్లమ్మా. మరి ఇప్పుడు ఇవన్నీ కొనిచ్చిన తర్వాత నేను మళ్ళీ తాగడం ఇవన్నీ చేస్తావా? నేనే అట్లా మోసం చేసేటోని కాదు. నువ్వు ఎంక్వైరీ చేసుకో, అదే ఎంక్వైరీ చేసుకోమ్మా. తాగుతారా అమ్మ రిక్షలో కూడా పడి చస్తాం ఇక్కడ. అమ్మో తాగుతారా అమ్మ చేసుకుంటా. ఈరోజు దయవరానికి బతుకుతానే పేరు పెడతా, కానీ తాగుతారమ్మా పేరు పెడతా అంతేగాని. నీ నమ్మకంతో అయితే నేను అందరినీ రోజు రిక్వెస్ట్ చేసి అయితే తలా ఒక 10 రూపాయలు పెడతామ్మా. నీ పేరు పెట్టి బతుకుతా అంటారు కదమ్మా. నీ పేరు బోర్డు రాయకపోతే అప్పుడు నన్ను అడుగును వచ్చి. సరే, నా పేరు రాస్తే కానీ బోర్డు ఎందుకనే ఉండాలి. నేను చేసిన సేవకి నువ్వు మంచిగా ఉండాలని నా కోరిక. నీ బిడ్డ లెక్క నేనైతే వచ్చిన, నువ్వు మంచిగా ఉండాలని అయితే కోరుకుంటాను. బరాబర్ చేస్తామా పని, నీ పేరు బరాబర్ నిలబెడతామా. నేను అసలు దొంగతనాలు గింగతనాలు లేవు. ఎక్కడ తింటే అక్కడ పడుకునేటువంటి నేను 5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద మంటానమ్మా. నేను నాకు ఇబ్బంది లేదమ్మా. నాకు ఇక నువ్వే తల్లి, నువ్వే పెట్టాలి. నీ పేరు పట్టామని చెప్పుదని కొట్టు. మరి ఏం చెప్పానమ్మా, నేను ఎంత మాట చెప్పాను అమ్మ. తాగేటోని కాదు నేను. ఏదంటే థమ్సప్ తాగుతా కలిపే కానీ అదేం లేదు. ఇక దూపైనప్పుడు థమ్సప్ కూడా తాగద్దా అంతే.
నువ్వు రోజు గోళీలు వేసుకుంటావా మరి? అంటే నీకేమైనా చేతలు కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు అట్లా ఎంజంలోకి పోయి తెచ్చుకుంటావా? నువ్వు ఇన్ని రోజులు ఇట్లానే ఎందుకుంటాను? మంచిగా కటింగ్ చేయించుకోవచ్చు కదా. అంటే చేసుకున్నాక అన్నం ఎవరు పెట్టారు, ఎవరు బిచ్చమియ్యరు, ఎవరు ఇయ్యారమ్మా అట్లా నువ్వు అనుకుంటా. ఎవరు ఏ పో అంటారు. మంచిగా షోక్గా ఉంటే ఎవరు ఇయ్యరు. ఇట్లా ఉంటే 4-5 తింటానా ఇన్ని రోజులు బతికినా, లేకపోతే ఎప్పుడో చచ్చిపోతాడు, ఎప్పుడో దేవుని పాలవుతా. ఎవరమ్మా అప్పుడు గడక పొలం నాది, గడక పొలం నాకు ఏం లేదు. గడక పొలం 18 రొట్టె. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 85. మీరు ఏం చదువుకున్నావు? చదువుకోలే బరాబర. అప్పుడు గాంధీ తాత అన్నప్పుడు పోయిన పడ్డా, అప్పుడు ఉరికేది అటు ఇటు ఉరికేదమ్మా చిన్నప్పుడు. అబ్బో అంతా అది అదే అట్లా చెప్తామా నోట్లోకి వస్తుంది ఒక్కొక్కసారి. ఫైన్ అంటామా, ఫైన్ అంటామా, అంతే మాకు అంత ఫకర్ ఉండదమ్మా. ఏదో మీ దయా హలో ఫై అంట అంతే అన్న. నీకు అక్క చెల్లెలు ఉన్నారా తాత? అందరు చచ్చిపోయినమ్మా. ఇల్లు కూలి 21 మంది చచ్చిపోయారు. ఎక్కడ ఇల్లు కూలింది? దేశపేట రోడ్. అప్పుడు జమాన్లో నేను చిన్నప్పుడు అది. మళ్ళీ నువ్వు మంచిగా అయిన తర్వాత నీ కొడుకులు వచ్చి నేను తీసుకపోతే పోతావా? కొడుకులకు ఏమో వచ్చినా కూడా పోదు. బస్ కింద పడి సత్తా కానీ పోదు. ఎందుకు తాత? వద్దు నాకు ఇవ్వలేదు. నాది నేను బతుకుతామా, నాకు చల్లగా కూడా చాలు. వాళ్ళు ఎవరు రాదు. పైసలు ఆశ ఊరికే ఉరికేస్తారు. అమ్మాయి ముసోడు సంపాద ఇక్కడ ఉండాలి కూడా మంచిగా సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను పెట్టించిన రిక్షా కొనిచ్చిన ఇల్లు కిరాయి తీసుకుంటా అలానే ఉంటాయి. నువ్వు మంచిగా ఉండాలి. అప్పుడు నీ కొడుకులు నిన్ను చూసి బాధపడాలి, మా తండ్రి సరేనా? సరే మరి ఇక నేను పోతున్నా. చాలా టైం అయింది, అన్నం పెడతాము, పండుకుంటా నిజంగా వస్తాను. మా చల్లగా ఉండాలి బిడ్డ, మా 100 ఏళ్ళు బతకాలి బిడ్డ ఈసారి. సో చూస్తున్నారు కదా తాత పరిస్థితి అయితే. నేను సొంతంగా బతుకుతా అని చెప్తున్నారు. మీరు ఒక్క హెల్ప్ చేయండి అమ్మ, నాకైతే రిక్షా కొనించండి, చిన్న ఉల్లిగడ్డల షాప్ పెట్టించండి, నా పట్టుదల మీద నేను బతుకుతా అని చెప్తున్నారు. నేను లైవ్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఆ తాతల మాటలు నచ్చి సో ఆయన ఇట్లా బ్రతుకుతా అన్నాడని చెప్పి అయితే నేను చెప్పడం జరిగింది. సో మనం ఎంతో కొంత సాయం అయితే చేద్దాం తాతకి. తొందరలోనే మంచిగా ఒక రిక్షా కొనిచ్చి చిన్నపాటి షాప్ పెట్టించి తాతనైతే మంచిగా సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా దీనికి స్పందించి సపోర్ట్ చేయండి. అందరికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోపై ఖచ్చితంగా స్పందించాలని అయితే నేను చెప్తున్నాను. సో నేను మీ డొనేటర్ పావని. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో బాయ్ బాయ్.